రక్తహీనతతో బాధపడే వారికి వీటిలో కొన్ని ఫుడ్స్ అయినా పెట్టండి చాలు, సమస్య మాయం. ఐరన్ మన బాడీకి చాలా ముఖ్యం, కానీ చాలా మందికి ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. దీంతో అనీమియా వస్తుంది. అలాంటప్పుడు ఏ ఫుడ్స్ తినాలో తెలుసుకోండి. ఇండియాలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం కారణంగా చాలా సమస్యలు వస్తాయి. పిల్లల్లో నరాల అభివృద్ధిని తగ్గిస్తుంది. దీని కారణంగా సరిగ్గా శ్రద్ధగా ఉండలేరు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. శారీరక అభివృద్ధి తగ్గుతుంది. జుట్టు రాలుతుంది. ఎప్పటికీ నీరసంగా ఉంటారు. మెదడు పనితీరు తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గి ప్రతిసారి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ ముఖ్యమైనది. ఆక్సిజన్ ఖనిజాలు అందేందుకు ఐరన్ అవసరం. అలాంటప్పుడు ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పప్పుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, కాంప్లెక్స్ కార్బ్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినేందుకు ట్రై చేయండి. దీంతో ఐరన్ లోపం నుంచి బయటపడదు. రెగ్యులర్ గా ఎలా తింటామనుకోవద్దు. దీనికోసం రకరకాలుగా ఆకుకూర పప్పు, టమాటా పప్పు ఇలా వండుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్ లో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటితో పాటు ఫైబర్ ఉంటుంది. క్వినోవా, ఓట్స్ లాంటివి మనం డైట్ లో యాడ్ చేయడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. దీంతో పాటు డార్క్ చాక్లెట్ లో కూడా ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్ లు ఉంటాయి. నట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిలో ముఖ్యంగా బాదం పప్పు, జీడిపప్పుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనీమియా సమస్య తగ్గుతుంది. వీటిని బెస్ట్ స్నాక్స్ లా తినొచ్చు. అదే విధంగా రాత్రులు నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు. నట్స్ ని లడ్డూల్లా చేసి తినొచ్చు. గింజల్లో కూడా ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అన్ని కూడా ఐరన్ కి బెస్ట్ స్టోర్ సీడ్స్ గా అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల కూడా చాలా వరకు బాడీకి ఐరన్ అందుతుంది. వీటన్నింటినీ మనం ఎలా అయినా తినొచ్చు. బెస్ట్ స్నాక్ లా చేసి తినడం వల్ల ఐరన్ అందుతుంది. వీటిని ముఖ్యంగా పొడిలా చేసి కూరల్లో కలపొచ్చు. సలాడ్స్ పై చల్లి తినొచ్చు లేదా నువ్వుల లడ్డూలు చేసి తినొచ్చు. ఆకుకూరల్లో చాలా రకాలుంటాయి. ఇందులో బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవాలి. ఈ ఆకుకూరని వారంలో 4 రోజులకి ఒకసారైనా తీసుకోవాలి. ఈ ఆకుకూరని సలాడ్, కూరల్లా చేసి తీసుకోవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో కాలే ఒకటి. దీన్ని కూడా సూప్, ఫ్రై, స్మూతీ, పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. బచ్చలి కూరలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని మనం పప్పులు, పచ్చళ్ళు, కూరల్లో వేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.